ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన 6 గ్యారంటీలతో పాటు ప్రతి ఇంటికి ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దానిపైనే ప్రభుత్వం ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చింది. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే దీపం పథకాన్ని త్వరలో అమలు చేస్తామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే పథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయిస్తామని, వచ్చే నెలలో ఈ పథకం అమలుపై స్పష్టమైన ప్రకటన చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో అందేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి కొనసాగింపుగానే 3 సిలిండర్లను ఉచితంగా అందజేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రి నాదెండ్ల మనోహర్ హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, పౌర సరఫరాదారుల సమావేశంలో ఇప్పటికే పాల్గొని నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 181 ఉంటే 160, బియ్యం ₹52.40 ఉంటే 48కి, స్టీమ్డ్ బియ్యం ₹55.85 ఉంటే 45 చొప్పున రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి తగ్గించిన ధరలకు విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడమైనది. నిధుల లెక్కలు, సాధ్యాసాధ్యాలను చూసుకుని ప్రభుత్వ హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.